ప్రతిరోజు పొద్దున్నే లేచి ఇవాళ ఏం చేయాలి, ఇవాళ ఏం వండాలి, ఇదే క్వశ్చన్ ఇంకా నా వల్ల కావట్లేదు. మీకు అర్థమైపోయి ఉంటుంది ఇవాళ మన వీడియో మీల్ ప్రెప్ వీడియో. సో 1 వీక్కి కంప్లీట్గా మనం ముందుగా అన్నీ ఎలా అరేంజ్ చేసుకోవాలి, మీల్ ప్రెప్పింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియో. సో దిస్ ఈజ్ హౌ నేను తీసుకురాగానే ముందు మొత్తం అలా పరిచేసుకొని మొత్తం ప్రాసెస్ ఏది చేస్తాను, ఎలా చేశాను. అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ టైరింగ్, హ్యాపీగా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ మీల్ ప్రెప్ ఇంత హ్యాపీగా ఉంటుంది మన ఫ్రిడ్జ్. ఏం కావాలంటే అది ఇమీడియట్గా దొరుకుతుంది. అండ్ వీక్ ఈజ్ రియలీ సార్టెడ్. ఇది ముందు, అది తర్వాత. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ విత్ పూరి. సో మీల్ ప్రిప్పింగ్ స్టార్ట్ చేయబోయే ముందు నేను ఇలా అన్నీ రెడీ చేసుకున్నాను. అంటే అన్నీ క్లీన్ చేసేసుకుని ఒకసారి వాష్ చేసేసి డ్రైయింగ్ కోసం అలా పెట్టేశాను. ఇంకా అన్నీ ఎలాగో బయటకు తీసేసి సార్ట్ చేశాను కాబట్టి ఒకసారి ఫ్రిడ్జ్ లోపల కూడా మొత్తం క్లీన్ చేసేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ కమింగ్ టు వెజ్జీస్ అండ్ ఫ్రూట్స్ అన్నీ పైన ప్లాట్ఫామ్ మీదే వేసేసుకున్నాను. సో దాట్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ మీ టు క్లియర్ ఇట్ ఫైనలీ. అండ్ బేసిక్లీ సార్టెడ్ కటింగ్ కానీ అన్నీ ప్రాపర్గా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని ఐ హ్యావ్ ప్లేస్డ్ ఎవ్రీథింగ్ ఆన్ ద ఐలాండ్ టాప్. అనదర్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ మీల్ ప్రెప్పింగ్ ఏంటి అంటే కొన్ని బాయిల్ చేసుకోవాల్సినవి ఉంటాయి. సో అవన్నీ ముందుగా రెడీ చేసేసుకుందాము. సో ఆల్ దీస్ సీడ్స్ నేను ముందు రోజు నైటే సోక్ చేసి పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఐ జస్ట్ వాష్ దెమ్ కపుల్ ఆఫ్ టైమ్స్, అట్లీస్ట్ 2 to 3 టైమ్స్ వాష్ చేసేసాను. వాష్ చేసేసి బ్లాక్ చనా, వైట్ చనా, రాజ్మా అండ్ గ్రీన్ మటర్ ఇవన్నీ నేను సెపరేట్ యుటెన్సిల్స్లో పెట్టేసి బాయిల్ చేయడానికి పెట్టేశాను. సో దట్ బై ద టైమ్ ఐ ఫినిష్ సార్టింగ్ అండ్ కటింగ్ ఆల్ మై వెజీస్ ఇవి కుక్ అయిపోయి రెడీగా ఉంటాయి. సో మీల్ ప్రిప్పింగ్ అనేది ఇలాగే ఉండాలి, ఇవే చేయాలి అనే రూల్ ఏం లేదు. ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్కలా చేస్తారు, ఒక్కొక్క లైఫ్ స్టైల్కి సూట్ అయ్యేలాగా ఒక్కొక్కలా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా టైప్స్ ఆఫ్ మీల్ ప్రిప్పింగ్స్ ఉన్నాయి. నేను మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఇది వినండి. ఫస్ట్ మసాలా బేస్డ్ ప్రిప్పింగ్. మీరు చూసే ఉంటారు చాలామంది ఇంట్లో ఆనియన్, టమాటో, ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ కలిపేసి హోల్ గరం మసాలా అని కానీ హోల్ మసాలా బేస్ అని కూడా రెడీ చేసి పెడతారు. దీన్ని చాప్ మసాలా అని కూడా అంటారు ఎక్కడ అంటే రెస్టారెంట్స్లో. సో అలాగా అది కూడా చేసి పెట్టుకోవచ్చు. ఐ హ్యావ్ ట్రైడ్ దిస్ ఎర్లియర్. చాలా ఈజీగా ఉంటుంది, కర్రీస్ అవన్నీ కూడా చాలా టేస్టీగా అవుతాయి. బట్ ఈ వీక్ ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ ఇట్ బికాజ్ ఈ ఒక్క వీక్కి ఓన్లీ 2 of us ఆర్ లివింగ్. సో ఇద్దరమే ఉంటున్నాం కాబట్టి అంత అవసరం లేదు. సో యాజ్ ఐ సెడ్ ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అండ్ యువర్ సిచ్యువేషన్. సో ఇలాగ మసాలా బేస్లో జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది, అది కూడా ఒక టైప్ ఆఫ్ మసాలాయే కదా, అది మనం చేసి పెట్టుకుంటాం. సో అలాగా రకరకాల ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే అదే మసాలా బేస్ మనం ఆల్రెడీ చెప్పాను. అండ్ అది కాకుండా గ్రెయిన్స్ అండ్ లెంటిల్ బ్యాచింగ్ ఇందాక నేను చూపించింది మీకు అదే. గ్రెయిన్స్ కానీ ఇలా లెంటిల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా దాల్, రాజ్మా, చనా, మూంగ్ ఇవన్నీ ఏంటంటే ముందే ఇలా సోక్ చేసి బాయిల్ చేసుకొని పోర్షన్స్లా చేసుకుని రిఫ్రిజిరేట్ కానీ ఫ్రీజ్ కానీ చేసి పెట్టుకుంటారు చాలామంది ఇంట్లో. బికాస్ దిస్ ఈజ్ డెఫినెట్లీ అ బిగ్ టైమ్ సేవర్. మన వెజిటేరియన్స్కి పర్టికులర్గా ప్రోటీన్ ఇంటేక్ ఎవ్రీ మీల్లో ఉండాలి, అట్లీస్ట్ డేలో కొంత ఉండాలి అనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ వే టు గెట్ ఇట్. బికాజ్ ఇవి మనం ముందే బాయిల్ చేసి పెట్టేసుకుంటే జస్ట్ మార్నింగ్ ఇన్ని సాటే చేసేసుకున్నాం అనుకోండి, వీ కెన్ హ్యావ్ ఇట్ విత్ లంచ్ ఆర్ జస్ట్ లైక్ ఈవినింగ్ స్నాక్ కానీ అలా ఏదైనా మనం కొంచెం తింటే అట్లీస్ట్ 12 to 13 grams వస్తాయి మనకి ఒక చిన్న స్మాల్ పోర్షన్ నుండి. సో దిస్ ఈజ్ అ వెరీ గ్రేట్ వే ఫర్ ఆల్ ఆర్ వెజిటేరియన్స్. అండ్ వెజిటేబుల్ వాషింగ్ అండ్ కటింగ్ ప్రెప్. యాక్చువల్లీ నేను పర్సనల్గా ఐ డోంట్ ప్రిఫర్ వాషింగ్ ఇట్ బికాస్ సమ్ టైమ్స్ అది వాష్ చేసి సరిగ్గా డ్రై అవ్వకపోవడం వల్ల అది కొంచెం మాయిశ్చర్ వచ్చి కొన్ని వెజిటబుల్స్ పాడైపోవడం, కలర్ చేంజ్ అవ్వడం ఇవన్నీ అవ్వడం చూశాను. సో వాట్ ఐ డూ ఈజ్ పర్సనలీ అలాగ పరిచేసి ఐ లెట్ దెమ్ కంప్లీట్లీ డ్రై, చాప్ చేసేసుకుంటాను. అండ్ ఆఫ్టర్ దాట్ ఐ వాష్ ఇట్
once or twice before cooking and then cook the veggies. అండ్ ఇంకొకటి స్పైసెస్ అండ్ వెట్ పేస్ట్ కూడా మనం రెడీ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కోకోనట్ చట్నీ కోసం ముందుగానే కోకోనట్ గ్రేట్ చేసి పెట్టుకోవడం, కానీ జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకుంటాము, గ్రీన్ చిల్లీ పేస్ట్ చేసుకోవచ్చు, కొరియాండర్ అండ్ పుదీనా చట్నీ అన్నీ ముందే రెడీ చేసి పెట్టుకోవచ్చు. ఇవన్నీ వీ కెన్ ప్రిపేర్ ఇట్ అండ్ స్టోర్ ఇట్ ఇన్ ప్రాపర్ గ్లాస్ కంటైనర్స్ సో దాట్ ఇట్ విల్ డెఫినెట్లీ లాస్ట్ ఫర్ అట్లీస్ట్ 5 to 7 days మనకి ఈజీగా ఉంటాయి. ఇది కాకుండా కొంతమంది ఈ మధ్యకాలంలో చూసాను ఏంటి అంటే ఫుల్ లెవెల్ మీల్ ప్రెప్పింగ్ కూడా చేసేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కూర కంప్లీట్లీ కర్రీ వండేసుకోవడము, దాల్ కానీ రైస్ కానీ ఇవన్నీ వండేసి పోర్షన్ చేసేసుకొని వాటిని మళ్ళీ ఓపెన్ చేస్తే కదా అది పాడవుతాయి. అలా పాడవకూడదని ముందే పోర్షన్ చేసేసుకొని అన్ని డిఫరెంట్ కంటైనర్స్లో ఫ్రీజ్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నారు. దిస్ ఈజ్ ద బెస్ట్ వే ఫర్ బ్యాచులర్స్, మరి వెరీ వెరీ బిజీ ప్రొఫెషనల్స్ కానీ ఇండివిజువల్గా సింగిల్గా ఉంటున్న వాళ్ళు, బికాస్ దట్స్ ద వే దే డోంట్ వాంట్ సచ్ థింకింగ్ అండ్ డోంట్ వాంట్ కుకింగ్, దే డోంట్ వాంట్ టు కుక్ డ్యూరింగ్ వీక్ డేస్. అలా అనుకున్న వాళ్ళకి అది సూట్ అవుతుంది. ఇది కాకుండా మనం పిండి ఇడ్లీ పిండి కానీ దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ ఇవన్నీ ముందు రెడీ చేసుకోవడము, చపాతీ డో ప్రిపేర్ చేసుకోవడం, అట్లీస్ట్ దట్ విల్ డెఫినెట్లీ లాస్ట్ ఫర్ 1 or 2 days. సో పరాఠా కానీ ఇవన్నీ రెడీ చేసుకోవడము, ఇవన్నీ ముందే అన్నీ రెడీ చేసేసుకుని వీ కెన్ కీప్ ఇట్ ఇన్ ద ఫ్రిడ్జ్ సో దాట్ ఇట్ డజంట్ మరీ ఎక్కువగా ఫర్మెంట్ అవ్వకుండా ప్రాపర్గా ఉంటుంది. అండ్ డెఫినెట్లీ మనకి ఇప్పుడు కాదు కదండి, ఎప్పటి నుంచో వస్తుంది ఇడ్లీ పిండి దోశ పిండి ముందుగా రెడీ చేసుకోవడం. అండ్ డెఫినెట్లీ అవి 1 week 10 days మనకి ఉంటాయి ఖచ్చితంగా. ఒక 10 days ఉండాలంటే ముందే మనం డిఫరెంట్ కంటైనర్స్లో పెట్టుకోవాలి. ఒకే పెద్ద దానిలో పెట్టి అది మళ్ళీ ఓపెన్ చేస్తే ఒక 1 week వరకు ఉంటాయి అంతే. ఇది కాకుండా ఫ్రీజర్ ప్రెప్పింగ్ కూడా చేస్తారు. యాజ్ ఐ సెడ్ మసాలా బేస్ కర్రీస్ అవన్నీ ముందుగా రెడీ చేసేసి అవి క్యూబ్స్ లాగా రెడీ చేసేసుకొని, బ్లాంచ్డ్ స్పినచ్ అంటే పాలకూరని ముందే మనం ఒకసారి కొంచెం బాయిల్ చేసేసుకొని దాన్ని మళ్ళీ వెంటనే ఐస్ కోల్డ్ వాటర్లో వేసేసుకొని మనం మిక్సీ వేసేసుకున్నాం అనుకోండి, వీ గెట్ దట్ పేస్ట్. సో ఇలాగా చాలా చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ కూడా ఇప్పుడు ఇఫ్ యూ సీ ఓవర్నైట్ సోక్డ్ ఓట్స్ అని, కట్ ఫ్రూట్స్, బాయిల్డ్ ఎగ్స్ 1-2 అండ్ మ్యారినేట్స్ అయితే అసలు చికెన్కి వాటికి పన్నీర్కి అన్నిటికీ ముందే రెడీ చేసేసి బ్యాచ్ చేసేసి ముందే పెట్టేసుకుంటున్నారు. కొంతమంది ఇట్స్ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ, బట్ తడ్కా ఆయిల్ ప్రెప్పింగ్ కూడా చేస్తున్నారండి. ఎస్, దిస్ ఈస్ డెఫినెట్లీ ఎ న్యూస్ టు మీ, బట్ ఇంట్రెస్టింగ్ వేస్ టు లీడ్ అ లైఫ్ స్టైల్ కదండి. బికాజ్ డోంట్ యూ థింక్ ఆఫీస్కి వెళ్ళి కానీ ఆఫీస్ నుంచి వాళ్ళు వచ్చినప్పటికి కానీ డోంట్ యూ ఫీల్ దీస్ డేస్ కొంచెం లైఫ్ ఈజ్ లిటరలీ రన్నింగ్. వీఆర్ నాట్ ఏబుల్ టు హ్యావ్ దోస్ ఆ చిన్న హ్యాపీ మూమెంట్స్, ఒక కామ్ మూమెంట్స్, నాట్ ఈవెన్ హ్యాపీ, వీ షుడ్ సే కామ్ అండ్ స్లో లివింగ్ అనేది ఉండట్లేదు కదండి. టు హ్యావ్ దట్ లిటిల్ మూమెంట్స్ అట్లీస్ట్ ఫ్యూ టైమ్స్ ఇన్ అ డే, ఇవన్నీ చెయ్యక తప్పట్లేదు. వాట్సే ఇగో నేను కూడా అంతే. సో మొత్తం అన్నీ ఇవాళ నేను చేసింది ఏంటి అంటే ఇదిగో ఇలాగ మొత్తం అన్ని కర్రీ వెజిటేబుల్స్ అవన్నీ క్లీన్ చేసుకొని ఒక్కొక్కటి కట్ చేసేసుకొని పెట్టుకొని, నేను ఒక నాకు కొరియన్ కొంచెం పిచ్చి ఎక్కువ అనుకోండి. కొరియన్ డ్రామాస్ కానీ ఐ లవ్ టు వాచ్ దేర్ వ్లాగ్స్ అండ్ ఆల్. కొరియన్ ఒక్కటే కాదు మన వాళ్ళది కూడా చూస్తాను అప్పుడప్పుడు. ఇట్ డిపెండ్స్ ఆన్ మై మూడ్ యాక్చువల్లీ. సో అలాగా కూర్చుని గోంగూర కోయడానికి చాలా టైం పడుతుంది కదా ఒక్కొక్కటి తీయడానికి. సో హ్యాపీగా ఒక కొరియన్ వ్లాగ్ పెట్టుకొని అది చూస్తూ అలాగా ఒకటి వెజిటేబుల్స్ అన్నీ సార్ట్ చేసేసుకున్నానండి. ఒక సండే రోజు ఒక 1 or 2 hours అండి మనం ఇన్వెస్ట్ చేసుకుంటే వారం మొత్తం ఏం వండాలి ఏం చేయాలి అని ఆలోచించే ఆ టైమ్ స్ట్రెస్ అన్నీ సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రిడ్జ్ తెరిచి చూశాననుకోండి భలే అనిపిస్తుంది. ఫుల్గా అన్నీ నాకేం కావాలో ఏ క్లారిటీ చూడగానే ఒక క్లారిటీ కనిపిస్తుంది. కుకింగ్ అంటే బర్డెన్ కాదండి. దిస్ ఐ అండర్స్టూడ్ ఓన్లీ ఆఫ్టర్ అ వైల్. ప్లానింగ్ లేకపోవడమే బర్డెన్. ఒకసారి సిస్టమ్స్ కానీ ప్లేస్లో ఉన్నాయనుకోండి కిచెన్ అనేది మనకి స్ట్రెస్ ఉండదు.
చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. నంబర్ ఆఫ్ ఎక్కువ ఐటమ్స్ వండుకోవచ్చు. ఫ్యామిలీ ఫుల్ అంటే డెఫినెట్లీ వండే వాళ్ళకి ఫ్యామిలీ అప్రిషియేట్ చేస్తే భలే హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు నా ఫ్రిడ్జ్ చూస్తుంటే భలే హ్యాపీగా ఉందండి. మెయిన్ పీస్ఫుల్గా ఉంది. బికాజ్ ఐ నో మై వీక్ ఈజ్ సార్టెడ్. ఇలాంటి సింపుల్ అండ్ రియల్ కంటెంట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ విత్ పూరి. నో డ్రామా, నో క్లిక్ బైట్, జస్ట్ జెన్యూన్ వీడియోస్ అండి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకేంటి మరి, వెళ్ళొస్తానండి. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి మీరు కూడా. బాయ్.